నమస్తే జయమాతారా. సో చాలామందికి మేనిఫెస్టేషన్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఎస్పెషల్లీ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ తరపున అంటే కిడ్స్ తరపున పేరెంట్స్ కానీ లేదు అంటే పార్ట్నర్ కానీ చెయ్యొచ్చా, వాళ్ళ పార్ట్నర్ కోసం వీళ్ళు మేనిఫెస్టేషన్ రాయొచ్చా అని అంటున్నారు. యాక్చువల్గా మేనిఫెస్టేషనే కాదండి, కొన్ని పూజలు కూడా ఉంటాయి. అంటే గురువులు చెయ్యండమ్మా తల్లులు చెయ్యొచ్చు పిల్లల కోసం అది అంటారు. యాక్చువల్లీ ఎస్ చెయ్యొచ్చు, కానీ అది ఎప్పుడు అంటే వాళ్ళు చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్న పక్షాన మాత్రమే ఇవన్నీ చెయ్యొచ్చు. కానీ మనగా చేసుకుంటే వచ్చే అంత ఫలితం మన కోసం ఎవరైనా చేస్తే అంత రాదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే టెక్నికల్గా కూడా అందులో చాలా ఉంటాయి, ఎనర్జీ వైజ్గా అవ్వచ్చు. అండ్ మీరెంత బలంగా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ ఏంటి, పిల్లలకి పెళ్ళి అవ్వాలని అనుకుంటారు. సో కూతురికి లేదంటే కొడుక్కి పెళ్ళి అవ్వాలని ఏదైనా పూజ లేదంటే మేనిఫెస్టేషన్ అనుకుంటారు. కానీ ఇంటర్నల్గా ఆ పర్సన్ అంటే ఆ డాటరే కావచ్చు, సన్నే కావచ్చు, వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ అనేది మ్యాండేట్ అవ్వకపోవచ్చు. వాళ్ళు ఇంటర్నల్గా గోల్స్ వాళ్ళు అనుకుంటుంది వేరే అవ్వచ్చు కదా. సో అప్పుడు ఆ పక్షాన్ని ఏమవుతుందంటే వీళ్ళు సీక్ అవ్వాలి దాన్ని, అంటే ఇది నాకు కావాలని గట్టిగా ఫీల్ అవుతూ రాసేది అది మేనిఫెస్టేషన్. సో అందుకని ఎవరి మేనిఫెస్టేషన్ వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళ తరపున మనం చేస్తాము అంటే అది మోస్ట్లీ వర్కౌట్ అవ్వదు. కానీ ఒకవేళ ఇన్ కేస్ మీ కిడ్సే మిమ్మల్ని లేదా మీ పార్ట్నర్ ఇలా నేను చేయలేకపోతున్నాను, నా కోసం నువ్వు పలానా ఇది చెయ్యవా అని అడిగితే అప్పుడు మీరు చెయ్యొచ్చు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది వాళ్ళకి 100% అది కావాలి. సో ఆ మేనిఫెస్టేషన్ అవ్వాలనుకుంటున్నారు, కానీ చెయ్యలేని పక్షాన మనల్ని అడుగుతున్నారు కాబట్టి అది వర్క్ అవుతుండొచ్చు. సో పలానా మీరు మా సన్కి ఇట్లా జాబ్ రావాలి అది అన్నట్టు మీరు రాసుకోవచ్చు. సో వాళ్ళు అడగకుండా మీరు చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక క్యాచ్, నాకు ఓపిక లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అలా కాదు. నిజంగానే వాళ్ళకి కుదిరిన పక్షాన అయితే మాత్రమే మీరు చెయ్యాలి. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ your question.